శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. సద్విషయం అయ్యప్ప. శివుడిగా నారాయణుడిగా ఒకే పరమాత్మ వస్తాడు. శివుడిగా వస్తే అదే జ్ఞానం, నారాయణుడిగా వస్తే లోకరక్షణ. ఈ మాట అన్నాను కదా అని వారి పనులు వారు వేరు కనుక శివకేశవులు వేరు అని భావం కాదు. శివుడికి లోకాన్ని రక్షించే శక్తి లేదనో, విష్ణు జ్ఞానశక్తి లేదనో కాదు. వారు ముఖ్యంగా చేయు పనులను మాత్రమే చెబుతున్నాను అంతే. శివుడు మంచు నిండిన పర్వతం మీద ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఆయన శరీరం అంతా విభూతి పూసుకుని ఉంటుంది. ఆయన పులి చర్మాన్ని నడుముకు చుట్టుకున్నాడు. శరీరాన్ని గజ చర్మం కప్పి ఉన్నది. ఆయన నెత్తి మీద జటాజూటం ఉన్నది. ఆయనలో ఏ లక్షణాన్ని చూసినా రూపం, ఆభరణాలు, నివాస స్థానం ఇవన్నీ జ్ఞానులకు అనువైనవిగా ఉన్నాయి. ఆయన జ్ఞానముద్రను ధరించాడు. ఆత్మధ్యానంలో మునిగి ఉన్నాడు కనుక చుట్టూ పరిసరాలంతా పూర్ణ ప్రశాంతతతో నిలిచి ఉన్నది. ఆయన పరమసత్యాన్ని బోధించే పరమ గురువు. ఆ పరమసత్యము తాను వేరేమీ కాదు. ఈ బోధయే జ్ఞాన కార్యం. లోకాన్ని రక్షించడం రాజు పని. అందుకే మనం నారాయణుని వైకుంఠంలో చక్రవర్తిగా ధ్యానిస్తాము. శ్రీ మహావిష్ణువు పీతాంబరం, కౌస్తుభం, వనమాల, కిరీటం, కుండలాలను ధరించి మహాలక్ష్మిని తన వక్షస్థలంలో ధరించిన రాజాది రాజు. ఆచారాలు పాటించడంలో ఋషులు ఎంతో జాగ్రత్త పరులైనట్టే ఈశ్వరునికి స్నానం చేయటం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఉత్తర భారతదేశంలో శివాలయాల్లో నిత్యం లింగం మీద నీరు పడే విధంగా లింగంపై ఒక ధారాపాత్రను పెడతారు. కానీ మహావిష్ణువు ఒక మహారాజు వంటివాడు. ఆయనకు అలంకరించుకోవటం అంటే మహాప్రీతి. ఆయనకు బంగారం, పట్టు వస్త్రాలను ఇవ్వటం మనకు నచ్చుతుంది. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో హరహ. ఈశ్వరుని సౌందర్యం ప్రశాంతమైనది. అది మనస్సులను ఉపశమింపజేస్తుంది. కానీ శ్రీమన్నారాయణ అందం మన మనస్సును ఆకర్షించి ఆనందంతో నృత్యం చేసేలాగా చేస్తుంది. శ్రీ మహావిష్ణు సుందర రూపాన్ని చూసిన ప్రతి వారు ఆయన మీద నుంచి కళ్ళను తిప్పుకోలేక ఒక మత్తు చెల్లినట్టు అయిపోతారు. శ్రీరాముడు శ్రీకృష్ణుడుగా అవతారాలెత్తిన యావత్ జగత్తును సమ్మోహనపరిచే సౌందర్యం ఆయన వెంటే ఉంటుంది. అట్టి ఆయన తానే మోహినిగా మారితే ఆయన ఇంకెంత అందంగా ఉండి తీరాలి. ఇతరులను ఇంకెంత సమ్మోహనపరిచి ఉండాలి. పరమోన్నత జ్ఞానిగా మహాతపస్సులో వెలిగే పరమేశ్వరుని చిత్తం కూడా ఆ సౌందర్యంతో చలించిపోయింది అని పురాణాలు చెబుతాయి. మోహినిగా వచ్చిన నారాయణుని కారుణ్య లావణ్యము, పరమేశ్వరుని ప్రశాంత జ్ఞానం ఒక్క చోటికి వచ్చేసరికి గొప్ప తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సే అయ్యప్ప రూపాన్ని ధరించింది. హరిహరపుత్రుడు అనబడేవాడు శాస్త, అయ్యనార్ అని పిలువబడేవాడు ఈ అయ్యప్పే. ఆర్య అనేదానికి వికృత రూపం అయ్యన్. ఆర్య అంటే గౌరవ సూచకమైన పదం. సాక్షాత్తు పరమేశ్వరునికి, నారాయణునికి కలిగిన సంతానం కన్నా గౌరవానికి పాత్రులైన వారెవరుంటారు? శివుని లక్షణాలైన జ్ఞానము, శాంతుల సమ్మేళనం, విష్ణువు యొక్క కృప, సౌందర్యం, శక్తులలోని క్షాత్రాంశం ఈ రెండూ కూడా మన విమోచనానికి అవసరమైనవి. హరిహర పుత్రునిలో ఇవన్నీ ఉంటాయని మనం గ్రహించవచ్చు. అందువల్లే శివుని పిల్లలు ఇద్దరిని పిళ్ళయ్యారు, కుమారన్ అని పిల్లలను సూచించే పదాలతో చెప్పి
ఆయన మూడవ కొడుకుని అయ్యర్ అని గౌరవంగా పిలుస్తాము. ఆర్య అనే పదమే అయ్య అని అయింది. ముదలియార్, చెట్టియార్ అనేది ముదలి, చెట్టికి గౌరవ సూచకమైన మాటలు అయినట్టే అయ్యన్కు అయ్యనార్. ఇందులో ఒక వినోదం ఉన్నది. సాధారణంగా తమిళనాడులో గ్రామదేవతల గుడులలో పూజను అయ్యర్లు చేయరు. వారిని అయ్యనార్లు అంటారు. పాత రోజులలో ఇప్పుడు మాట్లాడే తేడాలు ఉండేది కాదు అనటానికి ఇదే గుర్తు. శబరిమలలో ఆర్యన్ కావు అని ఒక స్థలం ఉన్నది, అంటే ఆర్యవనం. దేశంలో ఎన్ని గుడులు ఉన్నా ఏ దేవత కూడా ఆర్య, అయ్యర్ అని పేరు లేదు. శాస్త అంటే తమిళంలో షాత్తాన్. తమిళనాడులో పలుచోట్ల శాత్తానూరు అనే పేరుతో ఉన్న ముఖ్య దేవత శాస్త అయ్యప్పే. తమిళనాడులో అయ్యనార్ గుడులు ప్రతి ఊళ్ళో ఉన్నాయి. కేరళలో అయ్యప్పను గ్రామదేవతగా చూడటం పోయి ఆరాధన విస్తరించి వేరు పద్ధతులలో వ్యాపించింది. ఆయన మనలను రక్షించే స్వామి, మనలను దుష్ట శక్తుల నుంచి రక్షించేవాడు. అన్నింటినీ మించి మనల్ని రక్షించే శక్తిని నారాయణుని నుండి పొందాడు. అంతిమమైన మోక్షాన్నిచ్చే జ్ఞానాన్ని పొందింపచేసే శక్తిని ఈశ్వరు నుండి పొందాడు. స్వతంత్ర భారతదేశంలో అయ్యప్ప కీర్తి మరింతగా పెరిగిపోతున్నది. ఒకవైపు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వతంత్రాన్ని అలసు తీసుకుని చాలా ఎక్కువగా గోలగోలగా నాస్తికవాదులు ప్రచార ప్రసారాలు అవుతున్నాయి. మరోపక్క దానంతా తీసిపారేసి విధంగా అయ్యప్ప భక్తి రోజు రోజుకు ముమ్మరమవుతున్నది. కేరళలో శబరిమలలో చేరటానికి కష్టమైన చోట ఉన్నప్పటికీ తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా తన విస్తృతిని పెంచుకుంటున్నాడు. ఇది చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. నాస్తికవాదాన్ని ప్రచారానికి విరుగుడుగా అయ్యప్ప భక్తి వచ్చింది. మనం ఆయన అనుగ్రహాన్ని సంపాదించి దానికి అర్హత ఉండే విధంగా జీవిస్తే మన దేశం ప్రపంచమంతటా సామర్థ్యాన్ని, సంక్షేమాన్ని పొందగలదు. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రీతమ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. 7483229249